సార్ రిలీజ్ వరకు వచ్చింది. ఈవెన్ ప్రీమియర్ షోస్‌కి పర్మిషన్ వచ్చింది. టికెట్ హైక్స్ కూడా తీసుకున్నారు. ఎందుకు సడెన్‌గా సినిమాని పోస్ట్‌పోన్ చేయాల్సొచ్చింది? అవగాహన లోపం అంటారా? అన్ని సినిమాలు తీసిన నిర్మాత 14 రీల్స్ హ్మ్. బిగ్గెస్ట్ హీరోల్లో నెంబర్ 1 హీరో బాలయ్య బాబు సినిమా. సూపర్ డూపర్ హిట్ డైరెక్టరు, కాంబినేషన్ డైరెక్టరు. సినిమా మొత్తం టోటల్గా సూపర్ హిట్ సినిమా రిలీజ్ అవ్వకుండా బిఫోర్ హిట్ అని వచ్చిన సినిమాని ఈ విధంగా కూనీ చేయడం ఎవరు తప్పు? ఎందుకంటే దీనివల్ల అభిమానులు బాధతో ఉన్నారు. దీని డబ్బు మొత్తం టోటల్గా అందరూ కలిపి ఎగ్జిబ్యూటర్లు డబ్బు కట్టి ఎగ్జిబ్యూటర్లు ఏం చేస్తారు? డిస్ట్రిబ్యూటర్ అప్పు తెచ్చో ఏ బాధపడో వాళ్ళు కష్టపడి సినిమా థియేటర్ ఫీడింగ్ అవ్వాలని ఎగ్జిబ్యూటర్ డబ్బు కడితే ఆ డబ్బు తీసుకొచ్చి ప్రొడ్యూసర్స్కి ఇస్తే వీళ్ళు ఫైనాన్సర్లకు ఇచ్చారా ఇవ్వలేదా పక్కన పెడితే సినిమా ఆల్ ఆఫ్ ది సడన్ షాకింగ్ న్యూస్ ఏంటంటే 6 గంటలకు ప్రీమియర్ షోస్ ఆగిపోయి అంటే షాకు ఆగిపోయి అంటే ఇంకో 2 గంటలు 3 గంటలు వెయిటింగ్ చేసి మాట్లాడుతున్న సమయంలోనే సినిమా రిలీజ్ రద్దు. అసలు ఏంటి ప్లానింగ్ లేకుండా మీరు ఎందుకు సినిమా తీశారు? మీరు ఎందుకు సినిమా ఈ విధంగా ప్లానింగ్ లేకుండా ఇంత పెద్ద సినిమా ఇన్ని వేల థియేటర్లతో ఎందుకు ఆడుకున్నారు? డిస్ట్రిబ్యూటర్తో ఎందుకు ఆడుకున్నారు? ఎగ్జిబ్యూటర్తో ఎందుకు ఆడుకున్నారు? బాలయ్య బాబు సినిమా వస్తుందంటే ₹10, ₹5, ₹2 ఇంట్రెస్ట్ ఎక్కడొక్కడ ఎవరి దగ్గర డబ్బు ఉండదు. ఆ డబ్బు తెచ్చి డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వాలి. డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్కి ఇస్తారు, ప్రొడ్యూసర్ ఫైనాన్సర్లకు ఇస్తారు. ఈ సినిమాని రిలీజ్కి బిఫోర్ రిలీజ్ ప్రాఫిట్లో ఉన్న సినిమా ఇది. బిఫోర్ ఇది ప్రాఫిట్లో ఉన్న సినిమా. మీకు కావాలంటే వివరాలు లెక్కలతో సైతం చెప్తాను.